నాలాగా ముక్కు మూతి పగిలేదాకా ప్రశాంతంగా ఉండని వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? నాకెందుకు వచ్చిందని కాక మీకెందుకు రాలేదని ఆలోచించండి. హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను ఉన్న చోటు ఉండలేను కదా, అందుకే కాళ్ళు చేతులు ఇరక్కొట్టుకుందామని సరదాగా ఐస్ స్కేటింగ్ వచ్చేసాను. ఇక్కడే నేను ఒక మాస్టర్ ప్లాన్ వేసాను. మా ఆయన్ని తీసుకొని వచ్చా ఇక్కడికి, సో దట్ ఇంట్లో వాళ్ళు ఏమైనా తిట్టారంటే సింపుల్ గా ఆయన మీదకి తోసేయడానికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది కూడా ఆల్మోస్ట్ ఫోన్ కొట్టు చీర పట్టు లాంటి కాన్సెప్ట్. బిల్లు కట్టు షూ పట్టు. నార్మల్ షూస్ తో మనం ఎలాగో స్కేటింగ్ చేయలేము, అలా అని చెప్పి ఐస్ స్కేటింగ్ షూస్ మనం కొనుక్కోలేము. అందుకే బిల్ కట్టేసి షూని రెంట్ కి తీసేసుకొని ఐస్ స్కేటింగ్ లోపలికి దిగిపోయాం. నా మెయిన్ మోటివ్ ఇది నేర్చుకోవడం అనుకుంటున్నారా? లేదు, కింద పడి దెబ్బలు తగిలించుకోవడం. ఎందుకంటే పడి లేస్తూనే నేర్చుకుంటాం కాబట్టి. ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళి చేతులు కాళ్ళు ఇరగొట్టుకోకుండా నెక్స్ట్ టైం మీరు ఇలాంటి యాక్టివిటీ ట్రై చేస్తే ఎక్విప్మెంట్ ఎలా హైర్ చేసుకున్నాడో అక్కడ ట్రైనర్ కూడా ఉంటారు, ఆ ట్రైనర్ ని కూడా హైర్ చేసుకోండి. లేకపోతే ఇంట్లో వాళ్ళతో దొబ్బులు, ఒంటికి దెబ్బలు రెండూ తప్పవు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.